ఈ అఖిలప్రియ ఆమె చెంచా బ్యాచ్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టారు. భూమా అదే కిషోర్ రెడ్డి, నువ్వు భూమా కాదు గంగుల కలిసిపోయినావు. నీకు ఇదే చెప్తున్నా, చివరిసారిగా చెప్తున్నా, నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చెయ్యి. పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నా. నేను కానీ నోరు ఉప్పినాను అనుకో, నీ జీవిత చరిత్ర, నీ దరిద్రం అంతా బయట పెడితే ఎక్కడ ఊరేసుకొని వస్తావో కూడా తెలియదు. 2004లో ఎవరేం చేసినారు, 2009లో ఏమేమి చేసినారు, ఎవరెవరితో లాలుచీలు పడినారు, నీ జీవిత చరిత్ర కానీ ఎక్కడెక్కడ ఏమేం చేసినావో నేను కానీ బయట పెడితే, ఒక లిమిట్ ఉంది. మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నా. నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టినానంటే ఇక నువ్వే తర్వాత నీకు డిపాజిట్లు కాదు కదా, నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి. ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో. నువ్వు రాజకీయం చేయాలంటున్నావు, చెయ్యి. నీ పార్టీ తరఫున తిరుగు, చేసుకో. పిచ్చి పిచ్చి కామెంట్లు నీ చెంచాగాళ్ళ ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా. నీ చరిత్ర మొత్తం ఇప్పుతా. నువ్వు చేసిన పనులు, నీ కథలు, నువ్వు ఏదో పని చేసినావు ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తా. నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు. ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.